నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ హిల్ కాలనీలో మనువాడు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే నోముల భగత్ పాల్గొన్నారు. 1800 పట్టాలకు గాను మొదటి విడతగా 558 ఇళ్ల పట్టాలను ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పంపించారు. తెలంగాణ వస్తే చీకట్లు అలుముకుంటాయని, పాలన సాధ్యం కాదని ఎద్దేవా చేశారని, అలాంటి వారికి చెంపపెట్టుగా అభివృద్ధి చేసి చూపిన ఘనత కేసీఆర్ది అని భగత్ అన్నారు. నాగార్జున సాగర్ గతంలో గ్రామ పంచాయతీ కూడా లేకుండా పోయిందని, అలాంటిది ఇప్పుడు నందికొండ మున్సిపాలిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. సొంతంగా ఇది నాది అని చెప్పుకునే పత్రం ఒకటి మాది లేదు సార్. ఇది మాకు కనీసం ఇది మా ఇల్లు అని చెప్పే పరిస్థితి లేదని చెప్పి కోరిన వెంటనే గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎమ్మటే అసెంబ్లీ సాక్షిగా మా నాన్నగారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2018 తర్వాత మాట ఇవ్వడం జరిగింది. దాని తర్వాత తదనంతరం మొన్న రాష్ట్ర వ్యాప్తంగా 5859 జియో ప్రకారం దాదాపు 2020 వరకు ఎవరెవరైతే ఇళ్లలో ఉంటూ వాళ్ళు కట్టుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ఏదైతే చేస్తారో పేదవాళ్లకు ప్రతి ఒక్కరు నివసిస్తున్న వాళ్లకు పట్టాలు ఇస్తారని మాట ఏ విధంగా ఇచ్చారో ఈ రోజు అదే మాట నిలబెట్టుకుంటూ కేసీఆర్ గారు దాదాపు 1800 మందికి ప్రతి ఒక్కరు కూడా పాస్బుక్లు ఇష్యూ చేయమని ఆర్డర్ చేశారు. పట్టాలు ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషకరం. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. మా పిల్లలకు కూడా చెప్తాం, ఏదైనా సాధ్యమైతే అది కేసు వల్లే సాధ్యమవుతుంది అని చెప్పేసి చల్లని మనసుతో దీవిస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే, తెలంగాణ సాధ్యమైన తర్వాతనే ఈ రోజు మా కలల సకారం, మా ఇంటి ముందర రోడ్లు కావచ్చు, మాకు వస్తున్నటువంటి పట్టాలు కావచ్చు, ఇవన్నీ నిజం జరుగుతున్నాయి. కాబట్టి ఆయన 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతోటి ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలతోటి జనాలని ఆపాలని చెప్పేసి మరి ప్రతి ఒక్కరు కూడా